ప్రేక్షకులందరికీ నమస్కారము. వెల్కమ్ టు హోమ్ కిచెన్. నా పేరు లక్ష్మీ భవాని. నేను చేయబోయే రెసిపీ ఆవకాయ పచ్చడి, ఆంధ్రా స్పెషల్. పదిహేను మీడియం సైజు మామిడికాయలు తీసుకుని అవి శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని ముక్కల కింద కొట్టించుకోవాలి. కొట్టించుకున్నాక అందులో జీడి పల్చగా ఒక లేయర్లా వస్తుంది, ఆ పొర అవన్నీ తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడి ముక్కలు చేశాక ఇందులో పల్చగా లేయర్లా వస్తుంది ఈ టెంకకి, ఆ లేయర్ తీసి శుభ్రం చేసుకోవాలి. చిన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు ఓ బౌల్లోకి తీసుకుంటున్నాము. మామిడికాయ ముక్కలు మెత్తబడకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో 500 గ్రాముల ఆవపిండి వేసుకోవాలి. అదే బౌల్లో 450 గ్రాముల కారం వేసుకోవాలి. 400 గ్రాములు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. మనం కలుపుకున్న కారము, ఉప్పు, ఆవపిండి కలిపిన మిశ్రమాన్ని ఈ ముక్కలకి పట్టించాలి. ఇది ఏడాది నిలువ ఉండాలంటే తడి తగలకుండా పొడిగా ఉన్న డబ్బాలో, గాజు జార్లో కానీ జాడీలో కానీ భద్రపరచుకోవాలి. ఈ పచ్చడి స్టీల్ పాత్రల్లో కానీ ప్లాస్టిక్ పాత్రల్లో కానీ ఉంచితే తొందరగా పాడైపోతుంది. అందుకని దీన్ని జాడీల్లో కానీ గాజు జార్లో కానీ భద్రపరచుకుంటే ఏడాది నిలవ ఉంటుంది. మూడు రోజుల తర్వాత పచ్చడి ఎలా తయారవుతుందో తయారు చేసిన పచ్చడి ఉంది, నేను మీకు చూపెడతాను. ఇలా కలుపుకుని పెట్టుకుంటే ఏడాది నిలువ ఉంటుంది.